గురుభ్యో నమః. బంధం చిన్న కథను తెలుసుకుందాం. ఈ భూమి మీదకు వచ్చిన జీవుల్లో ఏ జీవికి లేని ప్రత్యేకత మనిషికి ఉంది. అందుకే భగవంతుడు మనకు బంధాలను కల్పించాడు. మనిషి స్వతంత్రంగా ఆలోచించగలడు. తను చేసేది తప్ప ఒప్ప తెలుసుకోగలడు. విచక్షణా జ్ఞానం కలవాడు మనిషి. సంఘం మనకు కొన్ని కట్టుబాట్లు ఏర్పరిచింది. ప్రతి మనిషి ధర్మబద్ధంగా నడుచుకోవాలి. తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, బంధువులు ఇలా మనకు దైవం ఇచ్చిన బంధాలు. అవి మనకు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. ఏ బంధాలను కాలదన్నుకోకూడదు. ఎందుకంటే మనం ఉన్నంతకాలమే ఈ బంధం. తరువాత కావాలన్నా రావు. ఎవరికి ఎంతకాలం బంధంగా ఉంటారో మనకు తెలియదు. అంతా దైవ నిర్ణయం. భగవంతుని దృష్టిలో అందరూ పశువులే. అంటే పాశములతో బంధింపబడిన వారని. మనం 2 కాళ్ల పశువులం. పశువులను పాలించేవాడు పశుపతి అనగా ఈశ్వరుడు. పశువులను పాశముల నుంచి విముక్తి కలిగించేది అమ్మవారు. అందుకే అమ్మను, జగన్మాతను పశుపాశ విమోచని అని అంటారు. మన కన్నతల్లి మనలను ఎలా రక్షించి కాపాడుతుందో అలాగే జగన్మాత మనలను ఆశాపాశములలో బద్ధులు కాకుండా మనలను రక్షిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుకంతటికీ తల్లిదండ్రులు. మనకు జన్మనిచ్చిన వారు మన తల్లిదండ్రులు. మనం ఈ భూమి మీదకు రావటానికి కారణం మన తల్లిదండ్రులు. మనలను పెంచి పోషించి మనం ఎంతో ఉన్నతంగా బ్రతకటానికి దారి చూపిన వారు మన తల్లిదండ్రులు. వారు లేకపోతే మనం లేము. వారు ఎంతో కష్టపడి మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. అటువంటి వారిని వారి శక్తి ఉడిగాక వృద్ధాప్యం మీద పడిన తల్లిదండ్రులను మనం నిరాదరించకూడదు. వారిని ఎంతో ఆదరంతో గౌరవంగా చూడాలి. అప్పుడే వారు సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులను ఆదరించండి. ఇది ప్రతి బిడ్డ వారి తల్లిదండ్రుల పట్ల నిర్వహించవలసిన కనీస బాధ్యత. దీనికి ఏ చట్టాలు, శాసనాలు అవసరం లేదు. అది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. తల్లి, తండ్రి, బిడ్డలు ఈ బంధం ఎంతో గొప్పది. దాన్ని మనం వదులుకోకూడదు. మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. నేటి కాలంలో ఎందరో తల్లిదండ్రులు బిడ్డల ఆదరణకు నోచుకోక తమ జీవితాలను ఎంతో దుర్భరంగా గడుపుతున్నారు. ఈ పరిస్థితులు ఎవరికీ మంచిది కాదు. మన ఉన్నతిని కోరుకున్నవారు ఈరోజు ఈ స్థితిలో ఉండడం ఏ కుటుంబానికి మంచిది కాదు. భగవంతుడు మనకు కనిపించడు. మనకు కనిపించే మన తల్లిదండ్రులే మనకు పార్వతీ పరమేశ్వరులు. వారు ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా మన ఉన్నతినే కోరుకుంటారు. అలాంటి వారిని కష్టపెట్టకూడదు. వారి మానసిక క్షోభ మనకు జయం కాదు. పెద్దలను గౌరవించాలి. భగవంతుడు మనకు ఎన్నో బంధాలను కలుపుతాడు, ఇస్తాడు. మనం ఈ భూమి మీదకు రాగానే ఏర్పడిన బంధం అమ్మా నాన్న. మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మా నాన్న. ఈ బంధం తరువాతే ఎవరైనా. అలాంటప్పుడు మనం వారిని ఎంత గౌరవంగా చూడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒంటరిగా బ్రతకాలని అనుకుంటున్నారు. ఈ బంధాలన్నీ వారికి ప్రతిబంధకాలుగా కనపడుతున్నాయి. ఇదివరకు కుటుంబం అంటే అందరూ ఉండేవారు. తరువాత కాలంలో భార్య, భర్త, పిల్లలు. తరువాత ఇప్పుడు భార్య వేరు, భర్త వేరు, పిల్లలు వేరు, ఎవరి దారి వారిదే. ఇదే నేటి పరిస్థితి. ఇలాంటి స్థితిలో బంధం అనే మాటకు విలువే లేదు. దీన్ని అభివృద్ధి అనరు, అధోగతి అంటారు. మనిషి సంఘజీవి. ఒంటరి జీవితం చాలా కష్టతరం అనే భగవంతుడు మనకు ఇన్ని బంధాలను ఇచ్చాడు. కానీ మనం ఏ బంధానికి విలువ ఇవ్వటం లేదు. మన దృష్టిలో అన్నీ ప్రతిబంధకాలే. మనుష్యులను వదిలేసి యంత్రాలతో మన జీవితం గడుపుతున్నాం. ఇది నేటి మన దుస్థితి. మనం నలుగురిలో ఉన్నప్పుడు ఎవరికీ ఇన్ని సమస్యలు లేవు. ఒంటరి అయ్యాకే సమస్యలు పెరిగాయి. అవి ఎలా పరిష్కారం అవుతాయో కూడా తెలియదు. మనం ఎప్పుడూ అందరితోనూ కలిసి ఉండాలి.
అందరి మనసుల్లోనూ మనం ఉండాలి. మనం అందరినీ ఆదరించాలి. అందరి చేత మనం ఆదరించబడాలి. అది జీవితం అంటే. దైవం ఇచ్చిన బంధాలు, బంధుత్వాలు మనం ఉన్నంతకాలం నిలుపుకోవాలి. మన మధ్య ఏర్పరిచిన బంధాలను మనం త్రెంచుకోకూడదు. మృత్యువు తప్పితే వేరెవరూ మన బంధాలను వేరు చేయకూడదు. అలా మనం మన జీవితాన్ని గడపాలి. ఈ భావబంధాలను తెంచుకోవటం అంటే మనం మృత్యువు ఒడిలోకి వెళ్ళినట్లే. అందుకని అందరూ మనం ఉన్నంతకాలం మన బంధాలను గౌరవించి కొనసాగిస్తారని ఆశిస్తూ మీ నేస్తం. శుభం.